శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో మామిడి సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నీరజ ప్రభాకర్, శాస్త్రవేత్తలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వికారాబాద్ ప్రాంతం ఉద్యాన పంటల సాగుకు అనుకూల వాతావరణం కలిగి ఉందని, తెలంగాణ ప్రభుత్వం సైతం సాగుకు ప్రాధాన్యతనిస్తున్నందున అవకాశమున్న రైతులు పంటల సాగుకు ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్షేత్ర పర్యటనలో జిల్లాలోని పూడూరు పరిసర ప్రాంతాలలో సాగవుతున్న మామిడి తోటలు, పూల తోటలను అధికారులు సందర్శించి రైతులకు పలు సూచనలు అందించారు. ఈ మధుగారి మామిడి తోటకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 130+ రకాలను వీరు పెంచుతున్నారు. ఇందులో ఉన్నటువంటి కొన్ని సమస్యలు గమనించడం జరిగింది. దానికి తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ అని అంటే ఈ యొక్క తాండూరు, పరిగి, వికారాబాద్ ఇవన్నీ కూడా మనకి కూరగాయ సాగు చేసేటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ కూరగాయల సాగు అనేది చాలా తగ్గుతూ వచ్చింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చదువుకున్న యువత వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళడము, అదేవిధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వలన ఈ యొక్క నేల ధరలు పెరగడము, రైతులు చాలా వరకు వీరు యొక్క సాగు మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వచ్చింది. కాకపోతే మనకేంటంటే ఇప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి జనాభాకి అవసరమైనటువంటి కూరగాయలంతా కూడా మనకి చుట్టుపక్కల ఉన్న పండించేటువంటి ఏరియా నుండే కాకుండా మనకి ఇతర రాష్ట్రాల నుండి కూడా రావడం జరుగుతుంది. మరి మన వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలని మన రైతులు పండించేసి వాటి ద్వారా వచ్చేటువంటి లాభం కూడా మన రైతులకే చెందాలనేటువంటిది నా ముఖ్య ఉద్దేశము. సో దీనికి సంబంధించి మరి రైతులు కూరగాయల సాగు వైపు మళ్లించడానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ సలహా సంప్రదింపులు మా యొక్క ఉద్యాన విశ్వవిద్యాలయం ఇవ్వడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటుందని తెలియజేస్తున్నాను. సో ఏ రైతులైతే మనకి ఈ యొక్క రేటుని గమనించి దాని తద్వారా అంటే స్టాగర్డ్ సోయింగ్ అంటే వారం 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల వ్యవధితోటి కొద్ది ఏరియాలో కల్టివేషన్ చేపట్టినట్లయితే అంటే ఒక సీజన్లో ఒక నెలలో అటువంటి పంటకి సరైన రేటు రానప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకొటువంటి పంటకి ఆ యొక్క అంటే పెరిగిన రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఏరియాలో ఒకేసారి కల్టివేట్ చేయడం కంటే కూడా మనకి దఫాలుగా కొద్ది ఏరియాలో ఈ యొక్క పంటను పండించుకున్నట్లయితే రైతులకి లాభసాటిగా ఉంటుంది. ఇక్కడ మధుగారి మ్యాంగో గార్డెన్ దాదాపు 132 రకాలతోని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రకరకాల వెరైటీస్, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అన్ని వెరైటీస్ తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఒక శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇక్కడ రైతులు చాలామంది ఈ సాగును చూసి వారు కూడా ఈ యొక్క యాజమాన్య పద్ధతులను పుణికిపుచ్చుకొని అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. అదేవిధంగా చాలా రేర్ వెరైటీస్ సాగు చేస్తున్నారు. ఇది ఒక జర్మ్ ప్లాజం లాగా, ఒక జీన్ బ్యాంక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. జిల్లాలో 132 మామిడి రకాలను సాగు చేస్తున్న రైతు మధుసూదన్ క్షేత్రాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు సూచనలు అందించారు. వికారాబాద్ జిల్లాలోని నేలలు ఉద్యాన పంటల సాగుకు అనువుగా ఉంటాయని, ఇక్కడ పండిన పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాగులో ఎప్పటికప్పుడు మేలైన యాజమాన్యాన్ని పాటించి మంచి పంటలు పండించాలని సూచిస్తున్నారు. మధు గారి తోటకొచ్చాము, ఫార్మర్ తోటకి. మామిడి వికారాబాద్లో ముఖ్యంగా మామిడి పూత ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ఎందుకంటే చలి ఈ సంవత్సరం బాగా ఉంది కనుక ప్రతి చెట్టు కూడా ఈసారి మామిడి పూత బాగా వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే మామిడి పూత ఏదైతే ఉందో ఆ మామిడి పూతని మనం కాపాడుకొని దాని నుంచి ఫలసాయం ఎక్కువ తీసుకోవాలంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. పూత బాగా వచ్చింది కనుక తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా నీరుని ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఈ నీరు ఇచ్చే పద్ధతిలో కూడా చెట్టు కాండం దగ్గర నుంచి 1 మీటర్ దూరంలో 2 డ్రిప్పర్లు డ్రైన్లు ఉండేటట్టుగా చూసుకొని 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి డ్రిప్ కనీసం ఒక 6 డ్రిప్పర్లు ఉండేట్టుగా చూసుకొని ఆ 6 డ్రిప్పర్ల నుంచి ప్రతిరోజు 2 గంటలు కనుక నీరు ఇచ్చినట్లయితే కాయ మంచిగా తయారవుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ మధు తోటకు వచ్చిన దాంట్లో కూడా వారు కనీసం ఒక 100 రకాల వరకు, వివిధ రకాల వరకు వేశారు. ఇట్లా అన్ని రకాల మామిడి చెట్లు, మామిడి రకాలు వేయడం ద్వారా కూడా మార్కెటింగ్లో బాగా ఉంటుంది, అధిక దిగుబడి వస్తుంది. వారు టాప్ వర్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ఏవైతే రకాలు మనకి సరిగ్గా రావు ఆ రకాలని కట్ చేసి వాటిని వేరే రకాలుగా మార్చి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఒక మంచి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కూడా వీరు పాటించి అధిక దిగుబడి, అధిక లాభం, దిగుబడి కంటే కూడా లాభం అధికంగా చేకూర్చడం అవుతుంది అనమాట. మన వికారాబాద్ జిల్లాలో వివిధ రకాల ఉద్యాన పంటలు 50,000 ఎకరాల పైచీలు పండిస్తూ ఇది హార్టికల్చర్ డిస్ట్రిక్ట్గా బాగా పొటెన్షియల్ డిస్ట్రిక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో పేరొందింది. ఇంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కూడా ODOP 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద
వెజిటబుల్ డిస్ట్రిక్ట్గా దీన్ని గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇంతేకాకుండా ఇక్కడ వివిధ రకాల ఉద్యాన పంటలు, వివిధ రకాల స్పైసెస్, అల్లము, వెల్లుల్లి, గార్లిక్, క్యారెట్, బీట్రూట్, పొటాటో, మీకు అన్ని రకాల ఉద్యాన పంటలు ఇక్కడ పండించబడుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మామిడికి వస్తే మామిడి చాలా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఎక్కువగా లెడ్ లాటరైట్ సాల్ట్స్ ఉండడం వల్ల వాతావరణం చక్కగా ఉండటము, వర్షపాతం కూడా సరిగా ఉండటం వల్ల మామిడి పండ్లు కూడా చాలా మధురంగా, చాలా తీయగా ఉంటాయి. అంతేకాకుండా వికారాబాద్లో తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ఫామ్ కూడా 35 రకాల వెరైటీస్ ఉండి దాన్ని అక్కడ కూడా మొక్కలు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా ఈ క్షేత్రంలో ఈ మధు ఈయన మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ జిల్లాలోనే. ఈయన 132 రకాల మామిడి రకాలను దేశంలో వివిధ ప్రాంతాలను తీసుకొచ్చి ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా మామిడి చూసినట్టయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పూత సరైన సమయం రాకపోవటము, వచ్చిన పూత నిలబడకపోవడము, అంటే వివిధ రకాల చీడు లాగించి మామిడి పండు తీవ్ర నష్టం కలుగజేస్తూ ఉంది. అంతే గత 2-3 సంవత్సరాల నుంచి మామిడిలో పండుగ చాలా తీవ్ర సమస్య ఉంది. దీనివల్ల రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు. దీని మీద సమగ్రమైన అవగాహన చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ గారిని, అంతేకాకుండా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ భగవాన్ గారిని ఆహ్వానించి ఈరోజు మామిడి రైతు సదస్సు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మామిడి రైతులకి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి దాని మీద మేము శిక్షణ ఇవ్వబోతా ఉన్నాము ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో. మా దగ్గర 132 వెరైటీలు ఉన్నాయి. దాంట్లో 60% రెడ్ వెరైటీసే. 2004లో ఫస్ట్ దసరి మలియాబాద్ యూపీ వెరైటీ తెచ్చినాం. తర్వాత ఈ చెట్లు మొత్తం డిజీజెస్ వచ్చినందుకు ఆ మధ్యలో తీసేసుకుంటూ హై డెన్సిటీ ప్లాంటేషన్ పెడుతున్నాము. ఫ్రూట్ మైట్స్ కవర్స్ కూడా కట్టుకుంటా చేస్తున్నాం. అది ఇప్పుడు 2025లో మాకు అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మేజర్ మాది ఇదివరకు దసరి ఉండే, దసరి, కేసరు, హిమాయత్, బెనిషాన్, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు ఉన్నాయి. కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, చిన్న జాంగీర్ ఉన్నది, పెద్ద జాంగీర్ ఉన్నది, కోవట్ రసాలు, ముత్తయ్య గారి మామిడి, కన్నయ్య గారి మామిడి, ఇవన్నీ మా దగ్గర స్పెషల్ వెరైటీస్ ఉన్నాయండి. ఇదాక ఇప్పుడు రెడ్ రోజ్ అని ఉంది మా దగ్గర 600 ప్లాంట్స్. లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ వచ్చింది. అది కూడా మోర్ దెన్ 500 to 600 grams హిమాయత్ వేరే కట్ ఫ్రూట్ ఉంటుంది. అది కూడా షుగర్ ఫ్రీ. అది రెడ్ రోజ్ మోస్ట్లీ ఈ ఆర్గానిక్ మాన్యూర్ వేస్తాము. అది ఎక్కువ అంటే అమాస పుణ్యానికి ఎక్కువ మేము పంచకావ్యము, వేస్ట్ డికంపోజర్ను, దశపత్ర ఆకులది స్ప్రే చేస్తుంటాము. మళ్ళీ భూమికి కూడా కార్బన్ వాల్యూ పెరగడానికి జీవామృతము స్ప్రే 15 days ఒకసారి కిందికి స్ప్రే చేస్తాం భూమికి. వికారాబాద్ జిల్లా హైదరాబాద్ పట్టణానికి సమీపాన ఉన్నందున మార్కెటింగ్ పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. అలానే పంటల సాగులోనూ మెళకువలతో వ్యవహరించి మంచి ధరలు పొందాలని సూచిస్తున్నారు.